ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఐ ఓట్ ఫర్ సూడ్ నినాదంతో వికారాబాద్లో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఆలంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేశారు. అన్ని దేశాల జనాభాతో కూడా దానికంటే మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ. సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి పార్లమెంట్లో ఉన్న సభ్యులను ఎన్నుకుంటాం. మనం ఇక్కడ ఎంపీలు అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పార్టీ వస్తాయి. ఒకటి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ ఏరియాలో మనది చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది. ఏం డేట్ అది? May 13. ఏంది ఇది? ఏంటిది? May 13 ఏం జరగబోతుంది? పోలింగ్ జరగబోతుంది. ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓట్ వేయబోతున్నాం. ఇక్కడ ఎక్కడ మీకు పోల్ ఏం రాలేదు.